నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా చూసుకుంటే పెట్టుబడులు కావచ్చు, లూలు మాల్ కావచ్చు, ఐటీ కంపెనీలు కావచ్చు, ప్రతి ఒక్కటి చెప్పుకుంటూ పోతుంటే పెద్ద పెద్ద కంపెనీలు వస్తున్నాయి. అయితే ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో కూడా రాష్ట్రాన్ని మనం చూస్తూనే ఉన్నాం. అయితే ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇలా అభివృద్ధి చెందుతుందని చెప్పి విమర్శలకు దారితీస్తున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అడుసుమల్లి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి విషయాలను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ రోజున రాష్ట్రంలో పెట్టుబడులు ప్రతి ఒక్కటి తీసుకొస్తున్న నేపథ్యంలో పేదలకి విద్య వైద్య అందించడం కానీ, నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇవ్వటం కానీ ప్రతి ఒక్కటి తీసుకొస్తున్న నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి ఏమో మా హయాంలో తీసుకొచ్చి మీరు గొప్పగా చెప్పుకోవటం చేస్తున్నారని విమర్శిస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి. అసలు ఎలా చూడాలి జగన్మోహన్ రెడ్డి విమర్శలు? క్రెడిట్ చోరీ అని దానికి ఒక పదం కనిపెట్టాడు రాహుల్ గాంధీ గారు. ఓట్ చోరీ అని ప్రచారం చేస్తుండే కదా. ఆ ఓట్ చోరీ క్యాంపెయిన్ ఎలాగైతే ఫెయిల్ అయిందో, ఎందుకంటే దాంట్లో వాస్తవం లేకపోతే డెఫినెట్గా మీరు ఎంత ప్రచారం చేసుకున్న గాలి బుడగలా పేలిపోద్ది. ఎందుకంటే ఓట్ చోరీ అనేటువంటిది పూర్తిగా ఆయన ఎలక్షన్ కమిషన్కి గురిపెట్టాడు. ఆయన ఎవరో రాహుల్ గాంధీ గారు ఓట్ చోరీ చేస్తున్నారు అది ఇదని ఎలక్షన్ కమిషన్ బాధ్యత వహించాలని. ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకించి ఒక యంత్రాంగం ఏమి ఉండదు. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం, ఆ రాష్ట్రంలో ఉన్న వాళ్ళే పనిచేయాలి. బిఎల్ఏ అలాంటి బూత్ లెవెల్ యాక్టివిస్ట్ వీళ్ళే ఆ ఓట్లు నమోదు చేయడం కానీ తొలగించడం కానీ చేస్తారు. లోకల్గా చేయాలి. తెలుగుదేశం పార్టీ ఏం చేసిందంటే, చిన్న మీరు అడిగిన దానికి సంబంధం లేకుండా చెప్తున్నాను. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ 2019 ఎన్నికలకి దీనివల్ల ఇబ్బంది పడింది. ఎలాగంటే చాలా దొంగ ఓట్లు ఉన్నాయి. దాన్ని వాళ్ళు యథేచ్ఛగా వేసుకోగలిగారు. లోపల ఎంప్లాయీస్ ఎడాపెడా 2 చేతులు తీసేమన్నారు. అయ్యే చెప్పాడు కదా ఒక అతను అలా కొట్టారు దెబ్బ. ఈసారి దాన్ని గమనించి విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నవాళ్ళు కానీ ఒక 200-300 మంది ఇదే పని మీద ఉండి, అన్నే రామకృష్ణ గారిని చనిపోయాడు ఆయన. అసలు ఏ ఓటు ఎక్కడ ఉంది, ఎవడు ఏ పార్టీకి వేస్తాడో అనేటువంటిది ఒక ఐడియాలజీ కూడా తీసుకొచ్చారు. అంటే గుర్తించారు. కోనేరు సురేష్ గారిని ఇలాంటి వాళ్ళు అందరూ, సూర్య తేజ అని విదేశాలు ఉంటారు. ఒక టీం పనిచేసి నకిలీ ఓట్లు తొలగించడంతో పాటు తొలగించిన ఓట్లు, అసలు ఓటర్ల తొలగించిన ఓట్లు కూడా నమోదు చేయించుకున్నారు. తెలుగుదేశం సానుభూతి పరుల ఓట్లు లేపేశారు. కొన్ని నకిలీ ఓట్లు యాడ్ చేశారు. అంటే ఒక పక్కన బొక్కెట్టారు, ఒక పక్కన వాళ్ళు దొంగ ఓట్లు వేసుకోవడానికి ప్రయత్నం చేశారు. ఇలాంటి దాన్ని ఎక్కడికక్కడ వీళ్ళు అడ్డుకుని దాన్ని ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇచ్చిన సమయానికల్లా హాజరయ్యి దాని మీద పని చేయాలి. కేడర్, పార్టీ కేడర్ ఎందుకు ఉండాలంటే పార్టీ కేడర్ దీనికోసమే. వాళ్ళు పని చేయించుకున్నారు. బ్రహ్మాండమైన ఎప్పుడు ఓటమి. ఈ మధ్యకాలంలో 20 ఏళ్ళుగా ఓడిపోయే చోట కూడా గెలిచారు. మరి రాహుల్ గాంధీ గారు చెప్తామే కానీ వాళ్ళ కేడర్ ఎక్కడ పని చేస్తుంది, ఇంట్లో తొంగుంటారు వాళ్ళు తను పెట్టుకుని ఏదో ఒక నెపం వేసి. జగన్మోహన్ రెడ్డి కూడా అతను కట్టించి తలుపులు ఆయనే స్వయంగా బోల్ట్లు బిగించిన వీళ్ళు వేసేసుకున్నారని చెప్తున్నాడు. ఆ ముఖానికి సిగ్గు శరం మానం మర్యాద లేదని పదే చెప్తాను. మీరు ఎన్నానండ్రయ్యా, నాకు అలా సిగ్గు లేదు, నేను దులిపేసుకుంటాను అన్నట్టుగా ఉంటాడు అతను. టిట్కో ఇళ్ళని వచ్చినాయి 14-19 మధ్య చంద్రబాబు నాయుడు గారి హయాంలో. టిట్కో ఇళ్ళు శాంక్షన్ అయినాయి మనకి 22 లక్షలు. మధ్యతరగతికి ఒక రకమైన ఉపశమనం. అంటే అద్దెలు కట్టుకునే భారం, సొంత ఇంటి కళ, ఇలాంటి వాళ్ళకి ఒక రకంగా వాళ్ళకి కూడా ఒక అనుభూతి ఉండాలి. ఏదో కట్టామంటే కట్టాం, పిచ్చి గూళ్ళ కట్టకూడదని ఒక గేటెడ్ కమ్యూనిటీ లాగా ప్లాన్ చేశారు. మై1 టెక్నాలజీ అని జర్మన్ టెక్నాలజీ తోటి ఆ ఇల్లు నిర్మించారు. వాళ్ళు కొంచెం ఖరీదైన నిర్మాణ సంస్థలు కొంచెం ఎక్కువ చెల్లించి కూడా నిర్మించారు. అడిబిడి దాన్ని కూడా విమర్శించారు. 3000-4000 స్క్వేర్ ఫీట్ అని. ఇది నాణ్యమైనది, మేలైనది, కొంచెం ఖరీదు ఉంటుంది. మీకు మళ్ళీ 4 ఎదురుగాళ్ళం 3 తాటాకులు ఎత్తే ఏమవుదో. ఇప్పుడు జగనన్న కాలనీలు చూసాం కదా ఎలా ఉన్నాయో. ఆ ఇటుకల మీద ఇటుకలు పేర్చి ఇదే ఇల్లు అని చెప్తున్నారు వాళ్ళు. వాళ్ళు ఇచ్చిన స్థలాలు కూడా ఆమల్లోనూ చెరువుల్లోనూ ఇచ్చేసి అట్లా ఇష్టమైనట్టు ఇదేదో తీసుకుని చావండి అన్నట్టుగా చేశాడు. దానివల్ల లబ్ధిదారులకి ఇళ్ళు, సెంటు భూముల వాళ్ళకి ఏం లబ్ధి జరిగిందో తెలియదు. కానీ ఆ లోకల్ ఎమ్మెల్యేలకి, వాళ్ళ పార్టీ వాళ్ళకి 5 లక్షలది 10 లక్షలు అని చెప్పేసి 5 లక్షలు కొని 10 లక్షలకు ప్రభుత్వానికి ఇచ్చారు. వాళ్ళు లబ్ధి పొందారు. అక్కడ
ఉంది, అది కూడా వస్తుంది రేపు పొద్దున. వీళ్ళందరూ ఈ ప్రభుత్వం దాని మీద కూడా ఎంక్వైరీ చేస్తుంది. ఇలాగా మేమేదో వదిలిచ్చేసి పైగా పెట్టుబడులు మేము తీసుకొచ్చిన వాటిని మీరు తీసుకొచ్చి మళ్ళీ ఒప్పందాలని చెప్పి పేపర్లు రాస్తున్నారు వాళ్ళు. ఎంత దారుణం అంటే నేనేమనుకుంటున్నానంటే వీళ్ళు ఇలాగే మాట్లాడాలి. ఇప్పుడు వాళ్ళ మీద వాళ్ళ ప్రత్యర్థి పార్టీ వాళ్ళకి, ప్రత్యర్థి పార్టీల సానుభూతి పరులకి, సాధారణ ప్రజలకి వెగటొచ్చింది. వీళ్ళు ఇలా చెప్పిందే చెప్తున్నారని. ఇలాంటి రాతల వల్ల వాళ్ళకి హార్డ్ కోర్ కార్యకర్తలు కూడా వికారం వస్తుంది. ఇక్కడ ఆమదం తాగినట్టు ఉంటుంది వాళ్ళు చెప్పేది వింటుంటే. ఎందుకంటే ఇదేట్రా ఇంత సిగ్గు లేకుండా వ్యవహరిస్తున్నారు వీళ్ళు, మరీ ఇంత దారుణమైన అబద్ధాలా. ఇప్పుడు రీఎనర్జీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళని ఇతను తీసుకొచ్చాడా? ఇలా భాగవతం అంతా అతను చెప్పాడు, అతను స్వయంగా అతని మాటల్లో. పీపీఎల్ రద్దు చేసి ఏ రకంగా చేశాడు, వాళ్ళకి పెనాల్టీ కట్టాడు. మళ్ళీ పీపీఎల్ రద్దు చేసి చంద్రబాబు గారు ఒప్పందం చేసుకున్నాడు, మనం రద్దు చేసేయాలి. చంద్రబాబు గారు ఇడ్డమన్నాడు, మనం తిడ్డమనాలి. చంద్రబాబు నాయుడు గారు నవయోగా వాళ్ళ చేత కన్స్ట్రక్షన్ చేయించున్నాడు, వాళ్ళని ఆపేసి రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి మెగావాట్కి ఇవ్వాలి. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, అదే మెగావాట్కి కంటిన్యూ చేశాడు తప్ప జగన్ ఇచ్చాడు మెగావాట్ కాబట్టి మేము ఇవ్వకూడదని చేయలేదు. ఈయన పని పూర్తి చేయరా బాబు అని చెప్పాడు. ఏంటండి వీళ్ళు, నీ బుద్ధి వక్రం, నీ దారి అడ్డదారి, నువ్వు వాడేది ఫౌల్ గేమ్. సిగ్గు లేకుండా ఇంకా 5 ఏళ్ళు అలగబెట్టావు. 5 ఏళ్లకు ముందు నువ్వు ఎలా పరిపాలన చేస్తావో నీ బుద్ధి మాలాటోళ్ళు తెలుసు. నీ వంకర బుద్ధి, ఆ వంకర నవ్వు, ఏడుపు ముఖం, ఈ నటన అంతా మాకు తెలుసు. కానీ చాలామందికి తెలియదు కదా, నువ్వు ఎలా ఉద్ధరిస్తావు, ఏం చేస్తావు, ఏం తెలియదు ఎవరికనే. చాలామందికి ఎక్కలేదు మాలాటోళ్ళు చెప్పినా. వచ్చిన తర్వాత నేను మొదట 6 నెలల్లో నీ బొమ్మ వచ్చింది బయటకు. నేను మొట్టమొదటిసారిగా అందరికన్నా ముందు ఇది అడ్రస్ లేకుండా పార్టీ పోద్దని చెప్పినాడు నేనే. కావాలంటే చెక్ చేసుకోవచ్చు నేను మాట్లాడి. మొదట 6 నెలల్లోనే నువ్వేం చేసావు, ఇసుక పాలసీ, మద్యం పాలసీ, అమరావతి, పోలవరం అన్ని ట్రైల్ వేసేసావు. అన్నిటికి అగ్గెట్టేసావు నువ్వు. ఇంక నువ్వు ఎలా నిలబడతావు, నీ విశ్వసనీయత ఏముంటుంది? బటన్ నొక్కడం అనేటువంటిది ఈ సంక్షేమ పథకాలు ఎవడైనా చేస్తాడా, వాళ్ళు బాబు సొమ్ము కాదు కాబట్టి. ఏంటండి దాన్ని ఒకటి ఆధారపడితే అదే పరిపాలన అనుకున్నావు నువ్వు దద్దమ్మని మాకు 6 నెలల్లోనే తెలిసిపోయింది. నీలో అరాచకం, పైశాచికత్వం ఉంది. దాన్ని రుచి చూపించి కొంతమందిని భయపెట్టిండు. అయినా సరే మేమేం భయపడలేదు కదా, నువ్వు బందిపోడు దొంగ అన్నాను నేను. దండిపాళ్ళు బ్యాచ్ అని చెప్పాం. ఏంటండి విన్నవాళ్ళు విన్నారు, విన్నవాళ్ళు ఇప్పటికీ నీ సంకన ఆగుతున్నారు, అది వేరే కదా. ఏంటండి ఇంకా ఇంత దెబ్బ తగిలిన తర్వాత జనం నిన్ను ఊసిన తర్వాత కూడా కనీసం నువ్వు అబద్ధాలు ఆడడం అనేయాల. 3-4 ఏళ్ళు మూసుగుచ్చాలి ఇంట్లో. వీళ్ళు ఏం చేస్తున్నారో చూడాలా. వాళ్ళు చేసింది బాగోలేదనుకో, ఇదిగో తప్పు చేస్తున్నారు మీరు అని చెప్పచ్చు. మెడికల్ కాలేజీల మీద మీరు అల్లరి చేస్తున్నారు, కోడి సంతకాలు అంటున్నారు. ఇంతకన్నా దాని ప్రజలకు ఏమాత్రమే కనెక్షన్ ఉంది అది. నువ్వు మెడికల్ కాలేజీలు కట్టించేసావు, ఏమైపోద్ది? వాళ్ళ బాబు ఆరోగ్యశ్రీ పెట్టాడు, అది ప్రైవేట్ కాదా? అది ప్రైవేట్ హాస్పిటల్ మేలు జరగట్లేదా? దీనివల్ల ఏంటంటే మెడికల్ కాలేజీల విషయంలో నిర్వహించు, అప్పగించు అనేటువంటి పద్ధతి. ప్రభుత్వానికి ₹10 భారం ఉండదు, వాళ్ళు నిర్మిస్తారు. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఎవడొకటి నిర్మిస్తే అంత సంతోషం. అది వాళ్ళే నిర్వహిస్తారు, డెఫినెట్గా బాగా చేస్తారు. ఏంటండి తిరిగి ఆ టైం అయిపోయిన తర్వాత అప్పగిస్తారు. ప్రభుత్వానికి ప్రాపర్టీ, సంపద. ఈ లోపల వాళ్ళందరికీ మెడికల్ కాలేజీ చదువుకుంటారు. పేదలకి పడకలు 100 పడకలు, 1000 పడకలు, 400 పడకలు ఆసుపత్రులు ఉంటాయి. వైద్యం అంతుంది. అది ప్రభుత్వ భాగస్వామ్యం కాబట్టి వాళ్ళు ఇష్టపడి చేయడం ఉండదు. బ్రహ్మాండంగా ఉచితంగానే లభిస్తుంది వైద్యం. ఇలాంటి పరిస్థితుల్లో వీళ్ళు ఏంటంటే ఏదోటి మాట్లాడాలి, ఉక్కిరి అయిపోతున్నారు. లులు మాల్ మీరు తీసుకొచ్చారా? మీరు తెరమేస్తే వెళ్ళిపోయి కనీసం విమానంలో వెళ్తున్నప్పుడు కూడా ఆంధ్రప్రదేశ్ వాళ్ళు చూడకూడదని నిర్ణయించుకున్నారు వాళ్ళు. కేవలం చంద్రబాబు నాయుడు గారి వల్ల వచ్చాడైనా. ఏంటండి ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ నేచర్ అయింది. ఆయన ఆహ్వానిస్తాడు, పెట్టుబడులు పెట్టండి, మా యువతకు ఉపాధి కల్పించండి, ఉద్యోగాలు ఇవ్వండి, మీకు కావాల్సిన మౌలిక వసతులు ఏర్పాటు చేస్తానంటాడు. మోడీ గారు సహకారం, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, వాళ్ళందరూ ఫీల్ గుడ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చారు. వీళ్ళు కలిసి ఉంటారా బాబు, కలిసి ఉంటే కలత సుఖం అనేటువంటి దాన్ని నిరూపిస్తున్నారు వాళ్ళు. మీరు ఎంతసేపు వీళ్ళ మధ్య అగ్గెట్టడం, నీ పాజిటివ్ లేదు, ఎప్పుడు నెగిటివే. పాజిటివ్గా ఆలోచించి నేను పని చేస్తాను, నువ్వేమన్నా మీరు వచ్చిన తెరవేస్తాను. ఇప్పుడు ఆ గూగుల్ వాళ్ళే దానివల్ల వేడెక్కువైపోద్ది, నీళ్ళు ఆవిరైపోతాయి, ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. ఏంటండి తర్వాత ఇంకోటి ఏదో టీసీస్ వస్తే ఆ భూములు ఎందుకు ఇచ్చారు,
మీరు ఒకవేళ పొరపాటుని కట్టినా కానీ మిమ్మల్ని తరిమేస్తాను నేను అంటున్నాడు. ఇప్పుడు చెప్పు, ఇప్పుడు కూడా చెప్పు, మీరు పెట్టుబడులు తీసుకొస్తున్నారు కదా చంద్రబాబు గారు, మీరు పెట్టుబడులు పెట్టిన వాళ్ళందరినీ నేను వచ్చిన వెంటనే మరుసటి రోజే తరిమేస్తాను. ఓ స్టేట్మెంట్ ఓపెన్గా నువ్వు చూద్దాం, నీ దమ్ముంటే నువ్వు ఎంత పోలీస్ అంటున్నావు కదా, ఇప్పుడు చెప్పు ఓ మాట. రోడ్డు మీద రాళ్ళు ఇచ్చి కొడతాడు జగన్ ఇదా అంటున్నారు కదా. సాధారణంగా అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద తిరగబడ్డారు. ఆంధ్రప్రదేశ్లో ఏదో ఒక రోజు యువతంతా కూడా ఈ వైసీపీ పార్టీ మీద తరిమి కొడతారు చూడండి, కనబడిన చోటలా కొడతారు. ఇది జరగబోతుంది. వీళ్ళ వైఖరి ఇలాగే ఉంటే కనుక తిరగబడి తరిమి కొడతారు. ఇది జరగబోతుంది, చూసుకోండి కావాలితే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి జాప్యం చేస్తుందని అనుకుంటున్నాం మనం. వాళ్ళు చట్ట ప్రకారం వెళ్తున్నారు, చట్టాన్ని దాని పని దాన్ని చేసుకోమన్నారు. చట్టం ఖచ్చితంగా కొంచెం స్లోగానే చేస్తుంది, ఎందుకంటే సాక్ష్యాధారాలు కావాలి ఈ న్యాయస్థానాలకి. ఎందుకంటే జగన్ లాంటి బందిపోటు దొంగ కనిపించినా కానీ ఏమో ఆడ ఓటంలో ఏముందో అని నోటి చూస్తున్నారు. కొంతమంది అతను అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి వాళ్ళు వదలకూడదు, వీడు వదిలితే ప్రమాదం అనుకున్నామని కూడా వాళ్ళు వదిలేండి వెళ్ళండి పర్లేదు అంటున్నారు. ఇలాంటివన్నీ చూసేటప్పటికి యువతలో అసహనం అవుతుంది. వీళ్ళకి ప్రభుత్వం చట్టం తన పని తాను చేసుకుని వాళ్ళని చర్యలు తీసుకునే ప్రయత్నంలో ఏమాత్రం ఇంకా జాప్యంగా జరిగినా యువత ఆగ్రహానికి డైరెక్ట్గా నేరుగా ఎలమైపడిపోతారు. ఇప్పుడు రెడీగా ఉన్నాయి అక్రమ మద్యం ముడుపులు, కల్తీ మద్యం, పెదిరెడ్డి భూములు, నెయ్యి కల్తీ, పరకామణి, ఇంకా అనేక విషయాలు బయటకు వస్తాయి. వీటిలన్నిటిలో వాళ్ళకి డైరెక్ట్గా ఈ చట్టం కానీ ప్రభుత్వం ఈ న్యాయస్థానాలు కానీ సరైన శిక్ష విధించలేని పరిస్థితుల్లో మీకు నేపాల్లో చూసాం కదా, తుక్కు రేగొడేస్తారు, అందులో అనుమానం లేదు. అప్పుడు మళ్ళీ ప్రభుత్వమే కాపాడాలి, నేను చంద్రబాబే కాపాడాలి వీళ్ళని. వద్దురా బాబు మీరు అలాంటి పని చేయకండి, చట్ట ప్రకారం వెళ్దామని ఇప్పటికీ చెప్తున్నాడు ఆయన. ఏంటంటే వీళ్ళ చాలా అన్యాయమైన పోగొట్టుకుపోతూ ఉంటారు వాళ్ళు. ఇది దుర్మార్గంగా కనపడుతూ ఉంది. పైగా క్రెడిట్ చోరీ ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు వాళ్ళు. నీ క్రెడిట్ ఉంటే కదా చోరీ చేయడానికి. ఇప్పుడు నా జేబు కొట్టేయారంటాడు, ఎంత పోయిందంటే ఏమి లేదండి జేబులో ఏమి లేదు కానీ కొట్టేశారంటాడు. జేబులో డబ్బులు ఉండి కొట్టేస్తే 100 రూపాయలు 200 పోయిందని కొంచెం. నీ దగ్గర క్రెడిట్ ఉంటే కదా నీ దగ్గర చోరీ చేయడానికి. అంత డిస్క్రెడిట్, నువ్వు చేసినంత అరాచకము, అమానుషము, అవినీతి, దోపిడీ, దొంగతనాలు, ప్రభుత్వాస్తులు తాకట్టు పెట్టేయడం, ప్రజల మాన ప్రాణ వాళ్ళకి హాని కలిగించడం, నకిలీ మద్యంతో నాసిరకం మద్యంతో ప్రాణాలు హరించడం, ఇవన్నీ ఆవిడ తీసుకుంటాడు మా ఉద్రబాబు అంటారు వాళ్ళు. ఏంటండి నువ్వు ఏదైనా ఉద్ధరించేసి ఏ ఒక్క పనిలో ఉన్నా సరే నువ్వు చాలా బాగా చేసావు అనిపించుకో. ఒక్కడంటే ఒకటి చెప్పు, నువ్వు బ్రహ్మాండం చేసేట్రా బాబు అని. ఏది చేయలేకపోయావు. నువ్వు ఒక విఫలమైన రాజకీయ నాయకుడివి. రాజకీయాల్లో ఉండడానికి నీకు అర్హత లేదు. కానీ ఈ ప్రజలున్న నీ నాన్న మీద ఉన్న అభిమానంతో లేకపోతే నీ ఏడుపోకం చూసి జాలితోటో నీకు ఒక ఛాన్స్ ఇచ్చారు. అదే లాస్ట్ ఛాన్స్ అని నువ్వు గమనించలేకపోయావు. ప్రజలకి తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. నీకు నీ సంకనాకి బ్యాచ్కి నీవు ఇచ్చి డబ్బులు తిని నీ కోసం మనసులో ఏమున్నా మాట్లాడే వాళ్ళకి మాత్రమే నీ గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు కూడా ఏదో రోజు నువ్వు ఎంత ఇచ్చినా కానీ మీ దండమాడు బాబు మీ గురించి మాట్లాడలేమని చెప్తారు. ఎందుకంటే నీ చేష్టలు అలా ఉన్నాయి. రేపు మాపు నువ్వు జైలుకి పోవడం ఖాయం, నేను ఎవడా ఆపలేడు. నువ్వు జైలుకి పోకుండా నీ గ్యాంగ్ని అందరు తీసుకుని నువ్వు లోపల పోకుండా హరిహర బ్రహ్మరుద్రాదులు కూడా ఆపలేరు. వాళ్ళకేంటంటే నీకు వీళ్ళకే ఈ సంవత్సరం 5 మాసాలకి నువ్వు చేసిన విధ్వంసాన్ని సరిచేయడానికి ఎన్నటి టైం పట్టింది. ఈ ఆళ రేపటితో ఒప్పందాలు అయిపోతాయి కదా, నెక్స్ట్ స్టేట్ బాస్ అంటే నీ పనే పడతారు. ఇక వాళ్ళకి అది పనే ఉండదు. ఇంకా ఇప్పుడు ముఖ్యంగా క్రెడిట్ చోరీ అంటున్నాడు కదా, వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎంత స్టేట్ బ్రాండింగ్ అంటే ఇప్పుడు ఒక తోటలో ఒక పాము తిరుగుతుంది అనుకోండి, 4-5 పాములు తిరుగుతున్నాయి. జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి, రోజా ఇలాంటి పిల్ల పాములు కొన్ని తిరుగుతున్నాయి అనుకోండి. ఆ తోటలోకి వెళ్ళమంటే ఎవరన్నా వెళ్తాడా? రండి మా తోటలో రండి శుద్ధిగా అంటే ఎవరన్నా వస్తాడా? బాబు పాములు ఉన్నాయి మేము రావంటారు. అయినా సరే ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక మంచి తోటలోకి వనంలోకి మీలాంటి పాములు తిరుగుతున్నా కానీ పెట్టుబడిదారులు వస్తున్నారు. అంటే ఆ తోటమాలి మీద ఎంత నమ్మకం ఉంది వాళ్ళకి. ఏంటండి అది గుర్తుపెట్టుకోవాలి. అది ఫీజు రియంబర్స్మెంట్ లేదని చెప్తుంటాడు ఏంటి సార్ అసలు ప్రతి ఒక్కసారి మాట్లాడండి. ఫీజు రియంబర్స్మెంట్ నువ్వు ఎంత పెండింగ్ పెట్టావు,
వీళ్ళు వచ్చిన దాన్ని వీళ్ళు క్లియర్ చేస్తున్నారు. నువ్వు పెండింగ్ పెట్టిన దాన్ని కూడా దశల వారీగా క్లియర్ చేస్తా అని చెప్పారు వాళ్ళు, ఫీజు రియంబర్స్మెంట్. అది గుర్తుపెట్టుకోవాలి. నీ టైంలో సర్టిఫికెట్లు కూడా ఏమన్నారు వాళ్ళు హింస పెట్టేసి వాళ్ళందరినీ. ఇప్పుడు నీకు అంత ప్రేమ ఉందనుకో, డెఫినెట్గా నువ్వు దొబ్బేసిన డబ్బులోంచి కొంత కట్టచ్చు. ప్రభుత్వానికి అప్పు పోని వాళ్ళు కట్టేసి తర్వాత మీరు వచ్చినప్పుడు ఏమన్నా కానీ చెప్పు. నువ్వు మాత్రం కంటైనర్ డబ్బు, వందల కేజీలు బంగారం, మణులు, మాణిక్యాలు, వజ్ర వైడూర్యాలు పోగొట్టేసుకోవచ్చు, దీవులు కొనేసుకోవచ్చు, విదేశాల్లో గొన్నులు పెట్టేసుకోవచ్చు. నువ్వు మాత్రం దొబ్బిందంతా దొబ్బుకెళ్ళిపోయి వీళ్ళని మళ్ళీ కట్టమంటావా? టైం వచ్చినప్పుడు కడతారు, అవకాశం వచ్చినప్పుడు కడతారు. నువ్వెవడం అడగడానికి? నువ్వు పెండింగ్ పెట్టకుండా నువ్వు చాలా క్లీన్గా చెప్తే నువ్వు ఖచ్చితంగా అడగచ్చు. అసలు నువ్వే గోతులు తవ్వేసి సమాధి కడుతున్నావు, చందాలేమన్నట్టు బాపుతు నువ్వు ప్రజలకు గోరిగట్టే, ప్రజాస్వామ్యాన్ని గోరిగట్టేసు నువ్వు. వాళ్ళకి బటన్ నొక్కి పేరుతోటి నువ్వు యథేచ్ఛగా విశృంఖలంగా నీ వ్యాపారం చేసుకున్నావు. అందుకని నీ కథ మరింత విషాదంగా ముగుస్తుంది, గుర్తుపెట్టుకో. థ్యాంక్ యూ సార్.